వారానికి ఒక నాన్ వెజ్ రెసిపీ అయినా చూపించకపోతే నాకు ముద్ద దిగదు. సో ఇవాళ మనము మటన్ పులావ్ చేసుకుందాము, అది కూడా రైస్ కుక్కర్లో చేసుకుందాము. అగరవరి రైస్ కుక్కర్లో మటన్ పులావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో బిర్యానీస్ మనందరం రెగ్యులర్గా తింటూనే ఉంటాము, కానీ అప్పుడప్పుడు పులావ్ తినాలనిపిస్తుంది. స్పెషల్గా మటన్ కానీ చికెన్ కానీ పులావ్ తింటే రైస్తో పాటు కుక్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. ఇవాళ మనము కొంచెం తమిళనాడు సైడ్, కొంచెం కర్ణాటక సైడ్ రెండింటిని ఇన్స్పిరేషన్ తీసుకొని చిట్టి ముత్యాలు వాడి మటన్ పులావ్ చేసుకుందాము. చిట్టి ముత్యాలు చాలా టేస్టీగా ఉంటాయి. అసలు నన్ను అడిగితే బాస్మతి రైస్కి ఇప్పుడు బాగా తిని అలవాటు పడుతున్నాం, కానీ చిట్టి ముత్యాలు తింటే దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకే రైస్కి రాదు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుండేది, అంత టేస్టీగా ఉండేది. సో ఆ చిట్టి ముత్యాలు వాడుకొని ఇవాళ మనం మటన్ పులావ్ చేసుకుందాము, అది కూడా అగరో రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా. సో దీనికోసం ముందుగా మనం మటన్ బాయిల్ చేసుకుందాము. ఈ మటన్ పులావ్ చేసుకోవడానికి ముందుగా మటన్ సాఫ్ట్గా ఉడికిపోవాలి. సో దీనికోసం నేను కుక్కర్ వాడుతున్నాను. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ మెథడ్లో చేస్తున్నాను. కుక్కర్లో మంచి లేత మాంసం తీసుకోండి, మటన్ విత్ ఫ్యాట్ తీసుకోండి. ఇక్కడ పీసులకు చూస్తే మంచిగా ఫ్యాట్ ఉంది. ఇలా పులావ్ కానీ బిర్యానీకి కానీ ఫ్యాట్ కంపల్సరీగా ఉండాలి. దీంట్లో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు. ఇలా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి మటన్ మనకి 90% ఉడికిపోవాలి, అంటే సాఫ్ట్గా ఉడికిపోవాలి. అలా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మటన్ని 90% కుక్ చేసుకుందాం. ఈ రైస్ కుక్కర్ చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఉందో. ఇంత చిన్న దాంట్లో మనకి స్టీమర్ బాస్కెట్ వస్తుంది. ఈ రైస్ బౌల్ చూడండి ఎంత కాంపాక్ట్గా ఉందో. దీంట్లో మీకు 750 గ్రామ్స్ రా రైస్ కుక్ అవుతుంది. అన్నం అనేది అస్సలు అడుగంటదు, ఎందుకంటే ఈ బౌల్కి 5 లేయర్ సెరామిక్ కోటింగ్ ఉండిద్ది. దీంట్లో మెజర్మెంట్ లైన్స్ కూడా ఇచ్చారు రైస్ వర్సెస్ వాటర్ కోసం. ఈ పులావ్ స్టార్ట్ చేసుకోవడానికి నేను స్టీమ్ మోడ్లో కుక్ చేస్తున్నాను. ప్యాన్లో కొంచెం నూనె, ఇందులో షాయి జీరా, కొంచెం హోల్ గరం మసాలా, అలానే మరాఠీ మొగ్గు. ఇది చాలా టేస్ట్ ఇస్తుంది ఈ పులావ్కి, కంపల్సరీగా వేసుకోండి. గరం మసాలా లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో జీడిపప్పు, కంపల్సరీగా పులావుల్లో జీడిపప్పు వేసుకోండి. స్పెషల్గా ఇలాంటి మటన్ పులావుల్లో మటన్ ముక్కలు తక్కువగా దొరుకుతాయి కాబట్టి జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనుకోండి, అక్కడక్కడ ఏరుకొని తినొచ్చు. సో కొన్ని జీడిపప్పు ముక్కలు ఇవి కూడా వేసి లైట్గా రంగు వస్తే సరిపోతుంది. ఈ చుట్టిల్లిపాయలు చాలామంది తక్కువ అంచనా వేస్తారు. ఇది గార్లిక్కి అలానే ఉల్లిపాయకి, అంటే వెల్లుల్లికి ఉల్లిపాయకి కలిపితే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటే ఈ చుట్టిల్లిపాయలు పులావుల్లో వేసి ఉడికించుకున్నాం అనుకోండి, ఒక అద్భుతమైన సువాసన బయటకు వస్తుంది. చాలా బిర్యానీల్లో, స్పెషల్గా కేరళ బిర్యానీ, తమిళనాడు బిర్యానీ, కర్ణాటక బిర్యానీలో ఈ చిట్టిల్లిపాయలు వాడతారు. సో కొన్ని చిట్టిల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఒక మనిషికి కనీసం 2 చిట్టిల్లిపాయలు రావాలి, ఆ లెక్క ప్రకారం చేసుకోండి ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు. చిట్టిల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద. మటన్ కుక్ చేసేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాము, రైస్లో కూడా కొంచెం వేసుకోవాల్సిందే. సో 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలానే పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా మంచి అరోమా యాడ్ చేస్తుంది మన పులావ్కి. కొన్ని టొమాటోలు, ఒక సగం టొమాటో వేసుకోండి. ఇలా టొమాటో వేసి దీన్ని కలిపేసేయండి, మూత పెట్టేసేయండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద మంచిగా వేగాలి, అలానే టొమాటో కూడా మెత్తగా మగ్గిపోవాలి. సో అలా మగ్గడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. అది మగ్గిన తర్వాత దీంట్లో మనం పెరుగు, మిగతా మసాలాలు వేసుకుందాం. దీంట్లో చూడండి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో, వైట్ రైస్ కోసం, బ్రౌన్ రైస్ కోసం, అలానే లో కార్బ్ రైస్. లో కార్బ్ రైస్ అంటే ఏంటంటే స్టీమ్డ్ రైస్ అనమాట. మనం ఇంతకుముందు గంజి వడబోసుకునే వాళ్ళం కదా, ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఒక 3-4 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత స్మెల్ చూడండి అదిరిపోయింది. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం. పెరుగు, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. అన్నం కూడా వండింది కాబట్టి మనకు పర్ఫెక్ట్ స్పైస్ లెవెల్ రావాలి. కొంచెం గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, అలానే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా మటన్ని, దాని వాటర్ని సపరేట్ చేసేయండి. ముందు ఓన్లీ ముక్కలు వేసుకోండి. మటన్ ముక్కలు మంచిగా మసాలాతో పాటు మగ్గిపోవాలి, మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో బియ్యం, నేను చిట్టి ముత్యాలు వాడుతున్నాను. ఈ చిట్టి ముత్యాల్ని నానబెడితేనే అద్భుతమైన సువాసన బయటకు వస్తుంది. ఎప్పుడైనా బియ్యాన్ని, బాస్మతి రైస్ అయినా కానీ, చిట్టి ముత్యాలు కానీ, ఇలాంటి ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదా, ఇవి నానబెట్టి వాసన చూసినప్పుడే మంచి సువాసన వచ్చింది అనుకోండి, అవి బెస్ట్ క్వాలిటీ రైస్ అనమాట. సో ఏ బ్రాండ్ వాడుతున్నా నన్ను అడగండి, ఇది నాకు తెలిసిన వాళ్ళు పండించారు, సో వాళ్ళు పంపించారు, నేను వాడుకున్నా. చాలా బ్యూటిఫుల్ రైస్ అనమాట. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. చూడండి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రైస్, మటన్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ స్టాక్ వాటర్ ఉంటాయి కదా, అది వేసుకుంటేనే ఈ పులావ్కి అసలు టేస్ట్ అనమాట. 1 కప్పు చిట్టి ముత్యాల బియ్యానికి 2.5 కప్పులు నీళ్ళు పడుతుంది. అలానే ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి వాటర్ టేస్ట్ చెక్ చేయండి. మీకు ఇంకా ఉప్పు కావాలన్నా, ఏమైనా ఫ్లేవర్స్ కావాలన్నా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నాకు మరి కొంచెం ఉప్పు పడుతుంది. సో ఇలా వేసేయండి. ఇలా వేసి మూత పెట్టేసేయండి. దీంట్లో క్రేజీ ఫీచర్ ఏంటంటే మనకి చిట్టి ముత్యాల కోసం సపరేట్ ఆప్షన్ ఉంది, షార్ట్ గ్రెయిన్ రైస్. దాన్ని నొక్కి ఆన్ చేసేయండి. 5 సెకండ్స్లో మనకి రైస్ కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి 5 సెకండ్లో స్టార్ట్ అయిపోయింది. ఈ లిటిల్ బీస్ట్లో మీకు 5 రకాల రైస్ ఆప్షన్స్ కుక్ చేసుకోవడానికి ఉంటుంది. వైట్ రైస్ కోసం, బ్రౌన్ రైస్ కోసం, అలానే లో కార్బ్ రైస్,
లో కార్బ్ రైస్ అంటే ఏంటంటే స్టీమ్డ్ రైస్ అనమాట. మనం ఇంతకుముందు గంజి వడబోసుకునే వాళ్ళం కదా, ఆ మెథడ్లో చేసుకోవచ్చు. దీంట్లో బియ్యం కడిగి పెట్టేసుకొని మన రైస్ బౌల్లో వాటర్ వేసేస్తే దీంట్లో మనకు పర్ఫెక్ట్ స్టీమ్డ్ రైస్ రెడీ అవుతుంది. ఎటువంటి టైమింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా కుక్ చేసేస్తుంది. చివరి 10 నిమిషాల్లో మనకు టైమర్ వస్తుంది, ఇంకో 10 నిమిషాల్లో మీ రైస్ రెడీ అయిపోతుంది అని చెప్పి. సో ఇందులో ఎక్సెస్ స్టీమ్ కూడా బయటకు వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉంది. మీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత వేడివేడిగా వడ్డించేసుకుందాం. రైస్ ఆప్షన్సే కాకుండా మీకు మల్టీ కుక్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో. స్టీమ్ చేసుకోవడానికి, స్లో కుక్ చేసుకోవడానికి. సో చాలా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు దీన్ని. దీంట్లో మీరు పొటాటోస్, ఎగ్స్, వెజిటేబుల్స్, చికెన్ని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమ్ ఫంక్షన్ని వాడి ఈ రైస్ కుక్కర్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే 24 అవర్స్ ముందు వరకు ప్రీసెట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు మీరు టైమర్ సెట్ చేసి పెట్టుకోవచ్చు, ఏ టైంలో రైస్ ఆన్ అవ్వాలి అని చెప్పి. ఆటోమేటిక్గా టైంకి ఆన్ అవుతుంది. మీకు వచ్చేసరికి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీగా ఉంటుంది. రైస్ అయిపోగానే మీకు ఇలా బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు మీరు ఆపేసుకోవచ్చు. లేకపోతే ఆటోమేటిక్గా కీప్ ఆమ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మన రైస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. చివరిలో కొంచెం నెయ్యి, అక్కడక్కడ నెయ్యి వేసుకోండి జస్ట్ తినే ముందు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చిట్టి ముత్యాలు కొంచెం కుక్ చేయడం కష్టమవుతుంది, కానీ రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్గా అయిపోయింది. దీని లోపల బాడీ సిరామిక్ కోటింగ్ ఉండడం వల్ల ఇది అసలు అంటుకోదు. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. కొన్ని ఉల్లిపాయలు, మంచి ఆనియన్ రైతా, మన వేడి వేడి చిట్టి ముత్యాల పులావ్. ఎప్పుడు బిర్యానీలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి మటన్ పులావులు కూడా ఎంజాయ్ చేయాలి. నేను వాడుతుంది పొట్టేలు మాంసం, దానివల్ల ఒక క్రేజీ టేస్ట్ వచ్చింది ఈ పులావ్కి. చెప్పాను కదా, పీస్ విత్ బోన్ విత్ ఫ్యాట్ వాడండి, అప్పుడైతేనే రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. తిన్న తర్వాత మీ ఏళ్ళు లైట్గా అంటుకున్నట్టు అనిపించాలి, అప్పుడే అనమాట అసలైన టేస్ట్ వచ్చేది. కొంచెం ఉల్లిపాయలు అయితే సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. పులావ్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ రెసిపీ చూసిన తర్వాత అనిపిస్తుంది. చాలా సింపుల్ అండి, జస్ట్ మీరు మటన్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సింపుల్ రైస్ కుక్కర్లో కూడా మటన్ పులావ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆశ్చర్యం ఇస్తుంది కదా. చూసారుగా చాలా సింపుల్గా చేశాను, అది కూడా అగారు రైస్ కుక్కర్లో చేశాను. దీన్ని వాష్ చేసి చాలా విధాలుగా వాడుకోవచ్చు. స్టీమింగ్కి వాడుకోవచ్చు, రైస్ బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్డ్ రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా రకాల డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా ఈ ప్రోడక్ట్ కొనుక్కొని డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. అందులో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ మటన్ పులావ్ అనమాట. బాస్మతి చిట్టి ముత్యాలే. ఎవరైనా చెప్పినా నమ్మకండి, చిట్టి ముత్యాలు వీళ్ళు ఆల్వేస్ విన్ ద రేస్ అనమాట. ఈ చిట్టి ముత్యాల బిర్యానీ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, అది కూడా చిట్టి ముత్యాల బియ్యంతోనే.